నీలకంఠేశ్వర స్వామి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్యకు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడారు. తమ ఇంటి దైవం దుబ్బరాయేశ్వర స్వామి అని నీలకంఠేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆ స్వామి వారి కృపతో వర్షాలు బాగా పడి పాడి పంటలతో రైతులంతా బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు. దుబ్బాక కూడా త్వరలోనే రెవెన్యూ డివిజన్గా మారి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక నీలకంఠ సమాజం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆఖరి సోమవారం మరి నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. మరి సందర్భంగా మరి మన దుబ్బాక నియోజక ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, బాగా వర్షాలు పడి చెరువులు కుంటలు నిండి రైతుల కష్టాలు పోవాలని చెప్పి నీలకంఠేశ్వర స్వామిని ఆ శివుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మనమందరం కూడా దుబ్బాక ప్రాంత ప్రజలందరం కూడా మన దుబ్బరాయేశ్వర స్వామి మన ఇలవేల్పు ప్రతి సంవత్సరం శ్రావణంలో ఆ స్వామిని దర్శించుకుంటాం. అలాగే మన నీలకంఠాశ్వర్యంలో కూడా అన్ని పూజలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇవాళ ఆఖరి సోమవారం కనుక ఆలయం రావడం జరిగింది. మన ఆలయ అధ్యక్షులు శ్రీహరి గారు మనందరూ కూడా ఇవాళ నీలకంఠ సంఘం అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మనందరూ కూడా మన ఈరోజు దర్శనం కలిగినందుకు మనందరికీ నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన దుబ్బాక ప్రాంతం చెందాలని చెప్పి మన దుబ్బాక రెవెన్యూ డివిజన్ కూడా మన నీలకంఠేశ్వర స్వామి దయ వలన మంజూరై మన దుబ్బాక ప్రాంతం కూడా బాగా అభివృద్ధి ఉండాలని చెప్పి కూడా నీలకంఠేశ్వర స్వామిని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.